జై శ్రీరామ్. హనుమంతుడు ఎవరి సహాయము కోరడు. సద్గురువు ఎన్నడూ ఎవరి సహాయము కోరడు. ఎందుకంటే దైవమే అతని యందు ఉన్నాడు, దైవమునందు అతడు ఉన్నాడు. కనుక అతడు దైవమునే అంటిపెట్టుకొని తన కార్యాలను నిర్వర్తిస్తాడు. అందుకని రామకార్యం ఆ విధంగా జరుగుతుంటే హనుమంతుడు ఈ కార్యమునందు దిగి ఉన్నప్పుడు ఒక సద్గురువు వలె కార్యములు తను నిర్వర్తించుచున్న సందర్భంలో అతడికి సహాయము చేద్దామని అనుకోవడం సముద్రుని యొక్క సంస్కారము. అలా వచ్చే హనుమంతునికి కాస్త అలుపు తీర్చుకునే ఏర్పాటు చేస్తే తక్కిన దారి అంతా సుఖముగా పోగలుగుతాడని సముద్రుడు మనస్సులో నిశ్చయించుకొని తనలో దాగి ఉన్న పర్వతశ్రేష్ఠుడైన మైనాకుడిని చూసి, హిరణ్యనాభ, పాతాళ లోకములో ఉంటున్న రాక్షసులు పైకి లేచి రాకుండా వారి ద్వారానికి మూతబండగా ఉంటున్నావు. ఆ రాక్షసులు పరాక్రమం పైకి రావలెను అని ఎంతో ప్రయత్నం చేస్తే నీవు అపరిమిత ఆకారముతో ఆ పాతాళ ద్వారమునకు అడ్డం అయినావు. నీకు క్రిందకి మీదకి పక్కలకు పెరిగే శక్తి ఉన్నది. ఒకటి, మైనాకుడు రాక్షసులను తొక్కిపెట్టి ఉంచగలడు. రాక్షసులు పాతాళ లోకము నుండి విజృంభించకుండా తను అడ్డుగా నిలవగలడు. 2, అడ్డంగా పెరగగలడు. 3వది నిలువుగా పెరగగలడు. 4వది అతనికి రెక్కలున్నాయి, ఎగురగలడు. ఇవన్నీ మణిపూరక చక్రానికి సంబంధించిన సంకేతాలు. మైనాకుడు మణిపూరక చక్రానికి సంబంధించిన వాడు. మణిపూరక చక్రం ద్వారానే మనకి మనస్సు పనిచేస్తుంది. ఆ మనస్సు అటు ఊర్ధ్వగతికి పోగలదు, ఇటు అధోగతికి పోగలదు. ఇక్కడ అధోగతి అంటే పాడైపోవడం అని కాదు. భౌతికమైన విషయాలకు కూడా మనస్సు కావాలి. ఆధ్యాత్మికం, దైవికం అయిన విషయాలకి కూడా మనస్సు కావాలి. అటు కావాలి, ఇటు కావాలి. ప్రక్కలకి పోగలదు అంటే మనం ఈ ప్రపంచంలో కూడా పేరు, ప్రతిష్ట, కీర్తి, సంపాదన అన్నీ కూడా మనస్సు చేసుకోగలదు. మనస్సు మనల్ని ఊర్ధ్వగతికి తీసుకువెళ్ళగలదు, అధోగతికి తీసుకువెళ్ళగలదు. మనల్ని ఈ భూమి మీద బాగా వ్యాపనం చేయించగలదు. అంతేకాదు, దానికి రెక్కలు కూడా ఉంటాయి. అవసరమైతే ఎగిరిపోగలదు. మనస్సుకి ఇన్ని ప్రజ్ఞలున్నాయి. ఆ విధంగా మనోప్రజ్ఞకి సంబంధించి మైనాకుడున్నాడు. జై శ్రీరామ్.